అస్మద్గురుభ్యో నమః. భగవంతుని కళ్ళు మరియు ఇతర అవయవాలు మనకు వలె ఉండవు అని వివరించబడెను. అయితే శ్రీకృష్ణ భగవాని రూపాన్ని మనం ఎలా అవగాహన చేసుకోగలము? అతని దివ్య అవయవాలను, అతని దివ్య రూపాన్ని మనం ఎలా అవగాహన చేసుకోగలము? ఇది ఊహాగానాలతో సాధ్యపడదు. కేవలం భగవత్ సేవ ద్వారా మాత్రమే అతడు మనకు ప్రకటమగును. శ్రీకృష్ణుడు స్వయముగా 10వ అధ్యాయం 11వ శ్లోకంలో చెప్తున్నారు. తేషామేవాను కంపార్థ మహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. నేను వారి ఎడ ప్రత్యేక అనుగ్రహమును చూపుట కొరకు వారి హృదయములందు వసించుచు తేజోమయమైన జ్ఞానదీపముచే అజ్ఞానమూలన పుట్టిన తమస్సును నశింపజేయుదును. శ్రీకృష్ణుడు మనలోను గలడు. మనం అతడిని భక్తి ప్రక్రియతో శ్రద్ధగా వెతికితే అతడు మనకు ప్రత్యక్షమగును. ఇంకను శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 18వ అధ్యాయం 55వ శ్లోకంలో భక్త్యా మాం అభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్తియుక్త సేవ చేతనే మానవుడు నన్ను యథారూపముగా దేవాది దేవుడనని అవగాహన చేసుకొనగలడు. అట్టి భక్తి చే అతడు నన్ను సంపూర్ణముగా ఎరిగినప్పుడు భగవద్రాజ్యమున ప్రవేశింపగలడు. శ్రవణం కీర్తనం విష్ణోహో. విష్ణువుకు సంబంధించిన శ్రవణము, కీర్తనము వంటి భక్తి యోగ పద్ధతి ద్వారానే భగవంతుని అవగాహన చేసుకోగలము. ఇది భక్తి యోగ ప్రక్రియకు ఆరంభము. కానీ అతడు కేవలం శ్రద్ధ మరియు వినయంతో వినడము, కీర్తించడం ద్వారానే అవగాహన కాగలడు. శ్రీకృష్ణుడు స్వయముగా ప్రకటమగును. ఈ భక్తి యోగాలో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. భక్తి యోగాలో 9 రకాల పద్ధతులు గలవు. వందనం ద్వారా ప్రార్థనలను అర్పిస్తాము. అది కూడా భక్తియే. శ్రవణం అనగా శ్రీకృష్ణునికి సంబంధించిన భగవద్గీత, భాగవతం వంటి ఇతర శాస్త్రాల గ్రంథాల నుండి వినడం. కీర్తనం అంటే భగవంతుని గుణగణాలను కీర్తించడం, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. యోగా పద్ధతిలో ఇది ఆరంభ దశ. శ్రవణం, కీర్తనం విష్ణోహో, సర్వం విష్ణువే మరియు ధ్యానం కూడా విష్ణువు పైననే. విష్ణువు లేకుండా భక్తి సాధ్యపడదు. విష్ణువుకు మూల రూపం శ్రీకృష్ణుడే. కృష్ణస్తు భగవన్ స్వయం అని భాగవతము 1వ స్కందం 3వ అధ్యాయం 28వ శ్లోకంలో దేవాది దేవుని మూలరూపం స్వయం శ్రీకృష్ణుడు. మనము ఈ భక్తి యోగ పద్ధతిని పాటించుట చేత భగవంతుని అవగాహన చేసుకున్నటమే కాకుండా మన సందేహాలన్నీ నివృత్తి అవుతుంది. అష్టాంగ యోగ విధానం గురించి మరి యొక్క సంచికలో భగవద్గీత 6వ అధ్యాయంలో 13, 14 శ్లోకాల ద్వారా తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.